కాకినాడకి సంబంధించిన ఒక మహిళ విజయవాడకొచ్చి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడో తెలుసుకుని ఎయిర్‌పోర్ట్‌లోనే కూర్చుని ఆయన కోసం కాపు కాసింది. ఎందుకయ్యా అంటే నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఆమె స్థలంలో నుంచి ఒక రియల్ ఎస్టేట్ అతను డబ్బులిచ్చి కొనుక్కొని రోడ్డేసుకుంటే తప్పులేదు. పైసా డబ్బులియ్యకుండా ఆక్రమించుకొని కట్టేశాడు. లోకల్‌గా ఉన్నటువంటి రెవెన్యూ శాఖకి కంప్లెయింట్ చేసింది. పోలీస్ శాఖకి కంప్లెయింట్ చేసింది. అదే సందర్భంలో సచివాలయానికి కంప్లెయింట్ చేసింది. ఏ ఒక్కడు పట్టించుకోలేదు. దాంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అక్కడ ఎంపీ జనసేన, ఎమ్మెల్యే జనసేన. కానీ అక్కడ యాక్సెస్ లేదు. అక్కడ వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలీదు. దాంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కొచ్చి నిన్న పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి వెళ్తూ ఉండగా ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుండేవాళ్ళు. పరదాలు కట్టారట్లని. నిన్న ఈయనకు కూడా వెళ్తున్నప్పుడు బ్యారికేడ్‌లయి కట్టి ఎవరిని రానీయల. చివరికి మహిళలు కొంతమంది పవన్‌ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నిలబడ్డారు. కేకలేశారు పవన్ గారు, పవన్ గారు అనేసి. వెంటనే ఆయన ఆగి వెనక్కొచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరితో షేక్ హ్యాండ్‌లు ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి తన షేక్ హ్యాండ్ కాదు అసలు పాయింట్ ఇది అని చెప్పింది. దాంతో పవన్ కళ్యాణ్ మనసు ద్రవించింది. వెంటనే దాని మీద చర్య తీసుకోమని ఆ కంప్లెయింట్ తీసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ మీదన నమ్మకం పెరుగుతోంది. ఆ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా నడుస్తున్నారా? కేవలం వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా కంప్లెయింట్‌లొస్తే దాని మీద నేను మాట్లాడుతున్నారు. యాక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కూటమి నాయకుల లేదా కూటమి నాయకుల అండదండలతో ఉన్నటువంటి దౌర్జన్యకారుల వ్యవహారాల్లో స్పందించటం లేదు. అది గనక సక్రమంగా జరగకపోతే భవిష్యత్తులో నమ్మకం కోల్పోతారు. అది ఆలోచించుకోవాల్సింది.